ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా కరెంట్ ఛార్జీలు తగ్గబోతున్నాయి. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమని ముందే చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. అక్టోబర్ నుంచి ఏపీలో నెలవారీ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 923 కోట్ల రూపాయల భారాన్ని వినియోగదారులకు తగ్గించబోతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను తగ్గించింది. ట్రూ డౌన్ పేరిట విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. వైసీపీ హయాంలో 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట 15,480 కోట్ల రూపాయలను వసూలు చేశారు. 2024-25 సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలను వసూలు చేశారు. అయితే విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గడం వల్ల ఏపీ ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపడంతో 923 కోట్ల రూపాయలు అంటే యూనిట్కు 13 పైసల చొప్పున వినియోగదారులకు వెనక్కివ్వాలని సూచించారు. ఇందులో భాగంగా అక్టోబర్ నుంచి నెలవారీ బిల్లుల్లో 13 పైసల్ని తగ్గించి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరెంటు వినియోగదారులకు ఛార్జీలు వెనక్కివ్వడం ఇదే మొదటిసారని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గిస్తామని చెబుతున్నారు. ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం. ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం. ఎంతో జాగ్రత్తతో మనం కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని స్టిక్ ఆన్ అయిపోయినాక చేస్తాం. దీంతోపాటు బార్బర్ సెల్యూన్లకి, అదేవిధంగా చేనేతలకు ఉన్నటువంటి వేబర్ స్టాల్స్కి, అదేవిధంగా ఆక్వా రంగంలో యొక్క రైతులకి ₹1.50 యూనిట్ ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ, ఇవన్నీ కూడా మేము చేసుకుంటూనే రేట్లు తగ్గించామంటే ఇది సమర్థతకి, మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతకి, మా ప్రభుత్వం యొక్క నిబద్ధతకి ఇది చిహ్నం అని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరిన్ని సంస్కరణ తీసుకొస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. 2021-22లో 3,000 కోట్లు భారం వేశాడు. తర్వాత 2022-23, 6,073 కోట్లు భారం వేశాడు. తర్వాత 2023-24లో ప్రొవిజనల్ కలెక్షన్ అని దాదాపు 2,880 కోట్లు పర్ ఎవ్రీ యూనిట్కి 40 పైసలు పర్ యూనిట్ వేసేవాడు. అట్లా ఆ సంవత్సరం 2,880 రూపాయలు కాకుండా 6,544 కోట్ల రూపాయలు వేశాడు. 9,300 కోట్లు వేసాడు 2023-24లో. ఇట్లా వేసుకుంటా పోయి 18,000 కోట్ల పైన వేయటం జరిగింది. ఏదైతే 40 పైసలు పర్ యూనిట్ కలెక్ట్ చేస్తున్నామో మన ప్రభుత్వంలో కూడా 40 పైసలు పర్ యూనిట్ కలెక్ట్ చేశారు. దాన్ని మనం నాణ్యమైన కరెంట్ ఇవ్వటం, ఇందాక చెప్పిన సంస్కరణలు తీసుకురావటం, జెన్కో మన వీటిపిఎస్ని అన్నింటినీ వాడుకోవటం, పవర్కి నాణ్యమైన పవర్ ఇవ్వటం, వీటి ద్వారా మనం ఎంతకంత బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జెస్లో తగ్గించాలని దానికోసం 40 పైసల్లో నుంచి ఇప్పుడు 13 పైసలు తగ్గిస్తున్నాం. రేపు నవంబర్ 13 నుంచి ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గించి ప్రజల మీద భారాన్ని తగ్గిస్తాం. విద్యుత్ ఛార్జీలు పెరిగాయని భారం మోయలేకపోతున్నామని పెద్ద ఎత్తున సంఘాలు, వినియోగదారులు గగ్గోలు పెడుతున్న తరుణంలో ట్రూ డౌన్ అంటూ యూనిట్కు 13 పైసలు తగ్గించడంతో ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.